క్రైస్తవ సంఘాలు ముస్లిం సంఘాలు తేల్చాలిక. లేకపోతే గనక క్రమక్రమంగా మత ఘర్షణలకు కారణమైతే రేపు పొద్దున ఆ పాపంలో అందరి పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అభినయ్ లాంటోడు, లేకపోతే గనక మొన్న పాస్టర్ ప్రవీణ్ ఉదంతము, లేదంటే గనక టిప్పు సుల్తాన్ విగ్రహాల ఉదంతము ఏం జరుగుతుంది? హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. హిందువు ఎప్పుడు ఇక్కడ వచ్చి ముస్లిం ఎట్టుండాలా, చర్చ్ ఎట్లుండాలా, మసీద్ ఎట్టుండాలా, మీ ప్రార్థన ఎట్టుండాలా, మీ ప్రార్థనల్లో మమ్మల్ని అందరినీ అజ్ఞానులు అనొద్దు, లేకపోతే కనుక మేమందరం ఏది నరకానికి పోతాం అనొద్దని చెప్పి అడగట్ల మిమ్మల్ని. మీ మత గ్రంథాలు మీకు చెప్పిందే మాట్లాడుకో, మా గురించి నీ ఇంట్లో నువ్వు ఏం మాట్లాడకుండా మాట్లాడుకో. బయటకు వచ్చి నువ్వు నన్ను మతం మారద్దని చెప్పొద్దని మాత్రమే కోరుకుంటున్నారు, నన్ను దూషించొద్దని మాత్రమే కోరుకుంటున్నారు. నీ మత గ్రంథాలు పాటిస్తావా, నీ దేవుణ్ణి పూజిస్తావా, ప్రేమిస్తావా, నీ ఇష్టం. నీ దేవుణ్ణి పూజించొద్దంటలా, నీ మసీదుని దగ్గర ప్రార్థన చేయొద్దంటలేదు, నీ చర్చి దగ్గర ప్రార్థన చేయొద్దంట. నువ్వు ఎట్టుండాలో నేను డిసైడ్ చేయట్లా, కానీ నేను ఎట్టుండాలో నువ్వు డిసైడ్ చేద్దాం అనుకుంటున్నావు. నా దగ్గర ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెడతాను, నీ దగ్గర ఉన్న లోపాలు మాట్లాడద్దు అంటున్నావు. ఇప్పుడు ఇట్లాంటి దొంగలు ముందుకు వస్తున్నారు. ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఎవరి ధర్మం వాళ్ళకి ముఖ్యం. మత కుల ధర్మాలు అన్నటువంటిది ఎవరికి వాళ్ళు పాటించినంత వరకు బాగానే ఉంటుంది. దాన్ని దూషించినప్పుడే తేడా వస్తుంది. సమాజంలో చీలికలు తీసుకురావడానికి రాడికల్ మెంటాలిటీ, రాక్షస మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు మీ మత పెద్దలుగా ఉంటే నిలబడండి, నిలబెట్టండి, క్వశ్చన్ చెయ్యండి, తప్పుపట్టండి. లేదు అంటే గనక పరిస్థితి మారుతుంది. హిందువు చైతన్యవంతుడయ్యాడు. ఇదివరకటికి మళ్ళీ మనకెందుకు లేని పోవట్లా, అలాగని దాడులకు రావట్లా, అర్థం చేసుకుంటున్నాడు. ఆ అర్థం చేసుకోవడం ప్రారంభమైతే కనుక అనవసరమైనటువంటి సంఘర్షణ వాతావరణం వస్తుంది. ఏ హిందువు ముస్లిం క్రైస్తవుని ద్వేషించాలనుకోవట్లా, కానీ హిందుత్వాన్ని ద్వేషించేటటువంటి మత పెద్దలు మీ మతాల్లో ఉంటున్నారు, దాని మీద సీరియస్గా దృష్టి సారించండి. వెంటనే అంటాం హిందువులు కూడా కొంతమంది ద్వేషిస్తున్నారు. దేనికి? యాక్షన్ రియాక్షన్. నువ్వు హిందువుల్ని దూషిస్తే దాన్ని నిలదీస్తున్నారు హిందూ సంఘాల వాళ్ళు, అంతేగాని నిన్నుగా విమర్శించాలనుకోవట్లేదు. నువ్వు ఈ రెండో పదాన్ని గుర్తుపెట్టుకున్నావు కానీ మొదటి మర్చిపోతున్నావు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.